జిల్లాలోని ఆందోళన నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హాజరై చెక్కులను అందజేశారు. మహిళలను చైతన్యం చేస్తేనే సమాజంలో నిజమైన మార్పు వస్తుంది. మహిళా సాధికారతే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆందోళన నియోజకవర్గంలోని 4039 మహిళా సంఘాలకు 4.52 కోట్లు, జిల్లాలో 15,909 సంఘాలకు మొత్తం 18.25 కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థిక అభివృద్ధికి మార్గదర్శకాలు అవుతున్నాయన్నారు. పావుల వడ్డీ రుణాలను ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది. 1994లోనే మహిళా సంఘాలను బలోపేతం చేసిన ప్రభుత్వ నాయకత్వం అయింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా సంఘాలకు మద్దతు ఇచ్చింది. అయితే గత 10 సంవత్సరాలుగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల గురించిన మాట లేకుండా పోయింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను తిరిగి ఆర్థికంగా బలపరుస్తోందని మంత్రి దామోదర్ విమర్శించారు. అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా, గృహజ్యోతి, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు క్యాంటీన్లు, పెట్రోల్ పంపుల కేటాయింపు, సన్నబియ్యం, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గ్రూపులకు భాగస్వామ్యం, ప్రజాప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఇందిరమ్మను అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇందిరమ్మ ఉక్కు మహిళ, బ్యాంకులను జాతీయకరించిన ఘనత అందే. భూమి లేని పేదలకు భూములు కేటాయించి వారి జీవితాలను వెలుగులు నింపింది కూడా ఇందిరమ్మే అని మంత్రి తెలిపారు. సింగూరు ప్రాజెక్టును టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తుండడం, సుల్తాన్పూర్లో జేఎన్టీయూ, నర్సింగ్, పాలిటెక్నిక్, మోడల్ కాలేజీల ఏర్పాటు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల అప్గ్రేడేషన్ ప్రాధాన్యతతో కొనసాగుతున్నాయని వివరించారు. మహిళల బాధ్యత, నిబద్ధత, కుటుంబాలను నిలబెట్టి శక్తి కలిగిన వారు. ఆలోచన శక్తి, తారక శక్తి మహిళల్లో అపారంగా ఉంది. వారిని విద్యావంతులు చేసి నైపుణ్యాలను పెంపొందిస్తే సమాజాభివృద్ధి వేగంగా జరుగుతుంది. ప్రపంచంలో ఏ దేశమైనా మహిళా సాధికారత ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు, జాతీయ రహదారుల వెంట ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి దరఖాస్తు చేయాలని సూచిస్తూ ఆ భూములపై మహిళా సంఘాలు వ్యాపారాలు చేపట్టేందుకు లోన్ల అవకాశాలు అందిస్తామని అన్నారు. మహిళలు కొత్త వ్యాపార ప్రణాళికలు రూపొందించి మరిన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 3 విడతల్లో 50 కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం మా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. అమ్మ ఒకసారి గాండి, ఒకసారి అందరు ఒక్కసారి గొప్ప ఆలోచన ఏంటి అంటే మీరు ఈరోజు పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. ఈరోజు పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు, ఇందిరమ్మ క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. ఈరోజు మన కార్యక్రమం ఏంది? వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి. అసలు ఈ ఇందిరమ్మ ఎవరు? ఎంతమంది తెలుసు ఇందిరమ్మ? ఈ ఇందిరమ్మ ఎవరు మీకు తెలుసా? మీ తాతలు, మీ అమ్మమ్మలు, మీ నాయనమ్మలు ఇక్కడనే ఇందిరమ్మ పోటీసి మీకు తెలుసా? తెలుసా మళ్ళీ? అహో, ఇందిరమ్మ ఇక్కడ నుంచే పోటీ చేసింది. ఎక్కడ నుంచి? మన ప్రాంతం నుంచి. నిలవదా చేయటం అవ్వగలదా? ఇందిరమ్మ స్వయంగా మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే మెదక్ పార్లమెంట్ లో, ఈ ప్రాంతం కూడా మెదక్ పార్లమెంటు, ఆనాడు ఇందిరమ్మను గెలిపించింది మీ తాతలు, మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ. లొల్లి చేయకు, ఆగు, మళ్ళీ మాట్లాడదాం మనం. అది ఇందిరమ్మ. ఇందిరమ్మ అంటే ఏమంటారు? మహాశక్తి అంటారు. ప్రధానమంత్రి రాజ ఆభరణాల రద్దు. ఈ బ్యాంకులు మీరు పోయి లోన్లు తీసుకుంటున్నారు చూడు, అవి ప్రైవేట్ బ్యాంకులు ఉండే. ప్రైవేట్ ఏ గ్రామ శివారునైనా సర్కారు భూమి పేదోళ్లకు, భూమి లేని పేదోళ్లకు 1/2 ఎకరమో కుటుంబాలకు ఇచ్చిన చరిత్ర ఉంది.
ఇందిరమ్మ చీర. అందుకోసం అదే ఇందిరమ్మ స్ఫూర్తిగా ఈ తల్లులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు గృహజ్యోతి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, డ్రోన్ లో ట్రైనింగ్, ఇందిరమ్మ రేపు పొద్దున మనం సింగూరు తీసుకుంటే టూరిజం రాబోతుంది. సింగూరు ఈ రకంగా మన ప్రాంతము అభివృద్ధి చెందాలి, మన సమాజంలో మహిళలు ఎదగాలి, వారి కూడా బాధ్యత గెలవాలి. సమాజంలో మా పాత్ర ఏమున్నది, మా బాధ్యత ఏమున్నది, మేము కూడా జవాబుదారీతనంతో ఉంటామనే ఆలోచన మీ లోపల పెరగాలి. రాజకీయాల్లో ప్రభుత్వాలు శాశ్వత కాదు, కానీ మనం చేసే సేవ, మనం ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యం. మీ అందరితో ఈరోజు ఇన్ని రకాల పథకాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడము, మీ అందరికీ అందించడము, మీరు సంతోషం ఉండడము, రేపు కూడా ఇంకా పథకాన్ని తీసుకుని చేస్తాము. ప్రతి గ్రామంలో పేదరాలు ఆ తల్లికి, ఆ ఇంటికి, ఆ తల్లి, ఆ కుటుంబానికి మనం ఇల్లు మంజూరు చేయాలి. ఆ దిశగా మా కృషి ఉంటుంది, మా ప్రయత్నం ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మా మీద నమ్మకంతో, ప్రేమతోటి, విశ్వాసంతో కష్టమైన నష్టమైన నాకు నడిచిన నా తల్లులకు, చెల్లెళ్లకు, వర్గాలకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా కొనసాగుతాయి. 2వ విడత కూడా ఉంటుంది. బిఎల్ఆర్ ప్రతి 3 నెలలకు 4 నెలలకు వడ్డీ లేని రుణాలు ఉంటాయి. చీరల కార్యక్రమం ఉంటుంది. ఏ ఒక్క మహిళ కూడా బాధపడకూడదు, నాకు ఇందిరమ్మ చీర రాలేదనే మాట రాకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఆ చీర అందిస్తాము అనే విషయాన్ని మరొకసారి మహిళలందరికీ తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను.